హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. మీ ఇంట్లో గోడ ఉందా? ఆ గోడకి ఏసీ ఉందా? దానికి ట్యూబ్స్ ఉన్నాయా? మీ ఏసీ స్టెబిలైజర్ ఉన్నదా లేదా? ఏంటి ఇదేదో మూవీలో మీ ఇంట్లో గోడ ఉందా, గోడ మీద బల్లు ఉందా, అది ఆడదా మగదా అని అడిగినట్టుంది కదా. సో ఈరోజు వీడియోలో నేను ఒక ఏసీకి కొంచెం చిన్న డిఐవై చేశానండి, అది షేర్ చేద్దాం అనుకుంటున్నాను. జనరల్గా మన అందరి ఇంట్లో కూడా ఏసీలు ఉంటాయి కదా, అంటే మోస్ట్ ఆఫ్ ద ఇళ్ళల్లో ఏసీలు ఉంటాయి. ఏసీకి మనకి ట్యూబ్స్ ఇలా బయటికి ఉంటాయి అన్నమాట. కొంతమందికి కనపడకుండా ఉంటాయి, కొంతమందికి అవి కనిపించేలా ఉంటాయి. మా ఇంట్లో అవి కనిపించేలా ఉన్నాయి. అండ్ దట్ టు మా ఏసీకి ఒక స్టెబిలైజర్ బాక్స్ కూడా ఉందన్నమాట. ఒక బాక్సు, ఒక ట్యూబ్లు, 2 ట్యూబ్లు, ఇలా బయటికి హోల్, ఇలా కొంచెం అది కాస్త భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే చూడడానికి అంత బాగోదు. సో దాన్ని కవర్ చేయడానికి నేను ఒక డిఐవై చేశాను అనమాట. కొన్ని కార్డ్బోర్డ్ అండ్ కొన్ని కలర్ పేపర్స్ యూస్ చేసి, కొన్ని కలర్ పేపర్స్ మాత్రం యూస్ చేసి మంచి డిఐవై చేసుకోవచ్చు. ఆ కేబుల్స్, వైర్స్, లేకపోతే ఆ స్టెబిలైజర్ బాక్స్, ఇట్లాంటివన్నీ కూడా కవర్ చేసేసుకోవచ్చు అనమాట, చాలా చాలా ఈజీగా. సో అది ఎలా కవర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించేస్తాను. ఎందుకంటే వైర్లు, ట్యూబ్లు ఇవన్నీ కనిపిస్తూ ఉంటే రూమ్ అంత బాగోదు. దాన్ని ఏమన్నా కవర్ చేసామనుకోండి, అంటే మార్కెట్లో చాలానే దొరుకుతాయి, బట్ మనం ఏమన్నా చేసి డిఐవై చేసి కవర్ చేస్తే ఆ వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది కదా. అందుకే ఈజీగా, అంటే మళ్ళీ గంటలు టైం స్పెండ్ చేసి దానికోసం అంత చేయలేం కాబట్టి ఈజీగా అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఈజీగా ఈ కలర్ పేపర్స్ యూస్ చేసి నా ఏసీ కేబుల్స్ని, నా ఏసీ స్టెబిలైజర్ని మా బెడ్రూమ్లో దాన్ని ఎట్లా కవర్ చేశానో ఇవాళ వీడియోలో చూసేద్దరు కానీ. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రెజెంటింగ్ మై భయంకరమైన ఏసీ కేబుల్స్ అండ్ స్టెబిలైజర్. ఇది మా బెడ్రూమ్లోని ఏసీ అండి. దానికి ఇలా ట్యూబ్స్ ఇలాగా, అంటే హోల్ అక్కడ ఉందన్నమాట. సో అక్కడ దాకా ఆ ట్యూబ్స్, ఆ స్టెబిలైజర్ బాక్స్, ఆ వైర్లు అంతా ఇలా భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ హోల్ కూడా పెద్దగా ఉండేసరికి నేను కొంచెం అందులోంచి దోమలై వస్తాయేమోనని చెప్పి అక్కడ ఏదో క్లాత్ స్టఫ్ చేస్తాను అనమాట ఆ హోల్లో అంతా. సో ఇలా కనిపిస్తూ ఉంటుంది, అస్సలు బాగోదు చూడడానికి కూడా. సో వాటిని కవర్ చేయడానికి నేను ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ చేస్తున్నాను. పేపర్ ఫ్లవర్స్ చాలా రకాలే చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ చూసింగ్ ద ఈజియెస్ట్ వన్స్ అనమాట. ఇవి చాలా చాలా ఈజీ. ఇక్కడ నేను 15 సెంటీమీటర్స్ స్క్వేర్ తీసుకున్నాను, అంటే ఇటు 15 అటు 15 అనమాట. దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి, అంటే మనం చిన్నప్పుడు ఫ్యాన్ చేసేవాళ్ళం చూడండి, అలా అనమాట. అటొక ఫోల్డ్, ఇటొక ఫోల్డ్, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫ్యాన్ లాగా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఓపెన్ ఉన్న సైడ్ ఇన్వర్టెడ్ వి మోడల్లో మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట షార్ప్గా. సేమ్ అలాంటివి 2 చేసుకోవాలి. 2 చేసి ఒక్కొక్క కార్నర్ని ఒక సింగిల్ పేపర్ లాగా, అంటే ఎక్కువ ఫోల్డ్స్ లేకుండా ఒక్కొక్క సింగిల్ పేపర్ని తీసుకొని ఇక్కడ మనం కావాలంటే గ్లూ పెట్టైనా స్టిక్ చేయొచ్చు, బట్ స్టేప్లింగ్ ఈజ్ వెరీ ఈజీ అనమాట. జస్ట్ ఒకసారి కొట్టంగానే ఉండిపోతుంది కాబట్టి గమ్ ఆరేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి నేను స్టేపుల్ చేసేసాను. ఇలా అన్ని కార్నర్స్ స్టేపుల్ చేసేసరికి ఇలా ఫ్లవర్ రెడీ అయిపోయింది. అండ్ దీనిలో మధ్యలో కొంచెం అంత ఒకటే కలర్ కాకుండా ఒక సర్కిల్ డాట్ లాగా ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఇక్కడ నేను ఇంకొక బ్లూ కలర్ పేపర్ తీసుకొని దాంతో చిన్న సర్కిల్ కట్ చేసి అక్కడ స్టిక్ చేసేసాను. నెక్స్ట్ కమింగ్ టు అదర్ మోడల్ అనమాట. ఇప్పుడు వేరే మోడల్ ఫ్లవర్ చూపిస్తాను. దీన్ని కూడా అలాగే స్క్వేర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. వీలైనంత ఎక్కువగా, అంటే ఇలా బాక్స్ లాగా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్గా కోన్ షేప్లో మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకోవాలి. నెక్స్ట్ పైన సైడ్ ఇక్కడ ఇలా హాఫ్ సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి, దాన్ని కట్ చేసేసేయాలి. ఇలా ఓపెన్ చేసి ఇక్కడ కూడా కొద్దిగా ఒక స్లిట్ లాగా కొద్దిగా కట్ చేసుకుంటే మనం ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఓపెన్ చేస్తే ఇలా ఫ్లవర్ రెడీ అయిపోయింది. సో దీనికి కూడా మధ్యలో ఒక చిన్న సర్కిల్ కట్ చేసి దాన్ని మధ్యలో స్టిక్ చేస్తున్నాను. అంతే, రెడీ అయిపోయింది. హియర్ కమ్స్ ద నెక్స్ట్ ఫ్లవర్ అండి. ఇది ఇంకొక ఫ్లవర్ మెథడ్ అనమాట. దీన్ని ఇలాగా ఎల్లో కలర్ పెద్ద A4 షీట్ తీసుకొని దాన్ని
8 టైమ్స్ అంటే 8 పేపర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేశాను, అంటే 4 టైమ్స్ ఫోల్డ్ చేశాను. ఇక్కడ ఒక పెద్ద పెటల్ లాగా ఒక సైడ్ డ్రా చేశాను, దాన్ని కట్ చేస్తున్నాను అనమాట ఓపెన్ సైడ్. సో ఈజీగా అంటే మనకి ఒకేసారి 8 పెటల్స్ వచ్చేస్తాయి అన్నమాట. వీటిని కింది సైడ్ కొంచెం స్లిట్ చేసుకోవాలి ఇలాగా, అండ్ దాన్ని ఓవర్లాప్ చేయాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పెట్టి స్టేపుల్ చేయాలి. ఎక్కువగా ఓవర్లాప్ చేస్తే పెటల్ మరీ స్ట్రైట్గా వచ్చేస్తుంది. సో లైట్గా ఓవర్లాప్ చేసి పెట్టాలన్నమాట, అప్పుడే కొద్దిగా లేచినట్టు ఉంటుంది. సో అన్నిటినీ అలా స్టేపుల్ చేసి ఒక సర్కిల్ తీసుకొని దానికి ఇవన్నీ స్టిక్ చేసేయాలి రౌండ్గా. ఇవి 8 పెటల్స్ కాబట్టి కంప్లీట్ ఫ్లవర్ లాగా మంచిగా వస్తుంది. మధ్యలో ఇంకొక సర్కిల్ కట్ చేసి కాంట్రాస్ట్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు దాన్ని మధ్యలో స్టిక్ చేస్తే అయిపోయి మన ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. అండ్ పెటల్స్ కొంచెం ఫోల్డ్ ఉండడం కోసం పెన్సిల్తో మనం ఇలా ప్రెస్ చేస్తే చాలు, పెటల్స్ కూడా మంచి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి. ఫ్లవర్స్ అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంక ఇన్స్టాలేషన్ చేసేస్తున్నాను. అంటే ఇక్కడ కార్డ్బోర్డ్ తీసుకున్నాను నేను. దీనికి మరీ స్టిఫ్ కార్డ్బోర్డ్ ఏం అవసరం ఉండదండి, లైట్ వెయిట్దే తీసుకోండి, ఎందుకంటే గాల్లో హ్యాంగ్ అవ్వాలి కదా. సో మీకు ఎంత సైజు ఉన్నాయో దాన్ని బట్టి తీసుకోండి. నాకు ఇక్కడ ఇలా క్రాస్ ఎల్ షేప్లో ఉంది కదా, సో నేను 3 తీసుకున్నాను, 2 పెద్దవి ఒకటి చిన్నది. ఆ ట్యూబ్స్కి అంతటికి కూడా డ్యూయల్ టేప్ పెట్టేస్తున్నాను, అంటే 2 సైడ్ టేప్ ఉంటుంది కదా, అవి పెట్టేస్తున్నాను. అండ్ కార్డ్బోర్డ్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఎట్లా కవర్ చేయాలి అన్నది ఆ ట్యూబ్స్ని. సో వాటికి అనుకూలంగా ఇలా పెట్టేశాను కార్డ్బోర్డ్ని. నెక్స్ట్ రెడీ చేసుకున్న ఫ్లవర్స్కి కూడా వెనక డబల్ టేప్ పెట్టేశాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి. అది తీసి అక్కడ స్టిక్ చేయగానే కార్డ్బోర్డ్కి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సేమ్ కలర్స్ పక్కపక్కన రాకూడదు, అండ్ సేమ్ మోడల్ ఫ్లవర్స్ పక్కపక్కన రాకుండా ముందు కింద పెట్టుకొని చూసుకోండి ఎలా పెడితే బాగుంది అన్నది. సో అలా సేమ్ కలర్స్ రాకుండా, కొంచెం సేమ్ డిజైన్ పక్కపక్కన రాకుండా మొత్తం అదంతా కవర్ అయ్యేలాగా సెట్ చేసేసాను. అండ్ వీటికి తగ్గట్టుగా లీవ్స్ కూడా కట్ చేశాను, బట్ లీవ్స్ ఫుటేజ్ మిస్ అయింది. లీవ్స్ కట్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది కదా, సో లీవ్స్ కూడా కట్ చేసి అక్కడక్కడ పెడితే ఆ గ్రీన్ కలర్ కనిపిస్తేనే మనకి కంప్లీట్ లుక్ వస్తుంది అనమాట. సో లీవ్స్ కూడా పెట్టేసిన తర్వాత ఇదిగోండి ఇలా కవర్ చేసేసాను. మొత్తం ఆ ట్యూబ్స్ అండ్ స్టెబిలైజర్ మొత్తం అంతా కూడా ఇలా కవర్ అయిపోయింది. ఒక బొకే పెట్టినట్టుగా ఉందన్నమాట. సూపర్గా ఉంది. అసలు రూమ్కే చాలా కలర్ఫుల్గా అనిపించింది, రూమ్కి మంచి లుక్ వచ్చినట్టు అనిపించింది. ఇలా పెట్టి చూసిన తర్వాత ఓన్లీ ప్లగ్ ఆ వైర్ ఒక్కటి కనిపిస్తున్నట్టు అనిపించింది. సో దాన్ని కూడా కవర్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి నెక్స్ట్ వెంటనే మళ్ళీ పేపర్ తోటే దాన్ని కూడా కవర్ చేసేసా. వైర్ కాబట్టి మరి పెద్ద పెద్ద ఫ్లవర్స్ పెడితే బాగోదు కాబట్టి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, సో బటర్ఫ్లైస్ పెడదామని అనిపించింది. సో అందుకని ఇలా ఒక పేపర్ మీద హాఫ్ బటర్ఫ్లైని డ్రా చేసుకొని కట్ చేశాను. దాన్ని పేపర్ ఫోల్డ్ చేసి, కలర్ పేపర్ని ఫోల్డ్ చేసి దాని మీద ట్రేస్ అవుట్ చేసుకొని కట్ చేసుకుని ఓపెన్ చేయగానే మనకి బటర్ఫ్లై వచ్చేస్తుంది అనమాట. చాలా చాలా ఈజీ. బటర్ఫ్లైని ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ వన్ అనమాట. ఎక్కువ డెకరేషన్లు, ఎక్కువ కటింగ్స్ లేకుండా ఈజీగా ఇలా బటర్ఫ్లై వచ్చేసింది. సో ఇలాంటివే ఒక 5-6 చేశాను. కొన్ని పింక్ కలర్, కొన్ని ఎల్లో కలర్, కొన్ని రెడ్ కలర్ అలా చేశాను అనమాట. అండ్ వీటికి కూడా సన్నగా డబల్ టేప్ని కట్ చేసి ఇలా వెనక సైడ్ పెట్టేశాను. పేపరే కాబట్టి చాలా ఈజీగా స్టిక్ అయిపోతుందండి. ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా కరెక్ట్గా సరిపోయింది ఆ వైర్కి నన్ను అనిపించింది. ఎందుకంటే మనం వైర్కి టచ్ అయ్యే ఆ సర్కంఫరెన్స్ కూడా ఇంతే ఉంటుంది కాబట్టి మనకి ఇంత సైజ్ డబల్ టేప్ కట్ చేసుకొని అన్నిటికీ పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ బటర్ఫ్లైస్ని కూడా ఆ వైర్ కనపడకుండా అలా పెట్టేస్తున్నాను. మీ వైర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని పడతాయి అన్నవి చూసుకొని మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని బటర్ఫ్లైస్ మిగిలితే అక్కడొకటి ఎక్కడొకటి గోడ మీద కూడా స్టిక్ చేస్తున్నాను. మరీ ఎక్కువ స్టిక్ చేసినా బాగోదు కాబట్టి ఆల్రెడీ నాకు కింద వాల్పేపర్ ఉంది, అంటే అక్కడ ఒక స్టిక్కర్ ఉంది. సో దానికి మ్యాచ్ అయ్యేలాగా సేమ్ కలర్స్ చూస్ చేసుకొని నేను ఆ బటర్ఫ్లైస్ని స్టిక్ చేసా. అండ్ ఇంకొకటి మిగిలిపోయింది, దాన్ని ఏమో పైన పెట్టాలి, అదేమో నాకు అందలేదు. అందుకని మా వారు హెల్ప్ చేసి అక్కడ అంటించేశారు.
అంతే, సూపర్ సింపుల్గా సూపర్ కలర్ఫుల్గా నా ఏసీ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆ డర్టీ కేబుల్స్ కానీ స్టెబిలైజర్ బాక్స్ కానీ ఏవి కనిపించట్లేదు. సో బ్యూటిఫుల్గా ఉన్నట్టు అనిపించింది. రూమ్కి ఒక మంచి కలర్ఫుల్ స్టిక్కర్ అంటించినట్టుగా ఉందన్నమాట. సో చాలా చాలా బాగా నచ్చేసింది. జస్ట్ ఒక 4 కలర్ పేపర్స్ యూజ్ చేసి ఇంత అందంగా మన ఏసీని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదా. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎక్కడైనా ఇలా కేబుల్స్ అలాంటివి కనిపిస్తే వెంటనే వాటిని ఇలా కలర్ఫుల్గా డెకరేట్ చేసేయండి. చూసారుగా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా మన ఏసీ కేబుల్స్, ఆ ట్యూబ్స్, ఆ స్టెబిలైజర్ని మనం కవర్ చేసేయచ్చు. అండ్ ఇది నాకు సూపర్గా నచ్చింది. నేను వీడియో కాల్ చేసి మమ్మీకి చూపిస్తే కూడా మమ్మీ అంటుందన్నమాట, ఏంటి పూలవనంలా చేసేసావు అని చెప్పి. సో ఫ్లవర్స్తో, లీవ్స్ తోటి చాలా కలర్ఫుల్గా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చింది. సో మీ ఇంట్లో కూడా ఏసీ ఉందా? దానికి కేబుల్స్ కనిపిస్తున్నాయా? స్టెబిలైజర్ కనిపిస్తుందా? అయితే వెంటనే పికప్ సమ్ కలర్ పేపర్స్. సో వెంటనే కలర్ పేపర్స్ తీసుకోండి. అండ్ మంచిగా చాలా రకాల ఫ్లవర్సే చేసుకోవచ్చు. మనకి ఆన్లైన్లో కూడా, యూట్యూబ్లో కూడా చాలా ఫ్లవర్ మేకింగ్ వీడియోసే ఉన్నాయి. బట్ నేను కొంచెం ఈజీగా అయిపోయాయి, అంటే ఎక్కువ టైం స్పెండ్ చేసేదానికన్నా ఫాస్ట్గా అయిపోయింది అనుకోండి, మనకు కూడా రిజల్ట్ త్వరగా వచ్చేస్తే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఫాస్ట్గా అయిపోయే ఫ్లవర్ డిజైన్స్ ఒక 3 షేర్ చేశాను. సో నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను కవర్ చేసిన DIY ఈ ఫ్లవర్ డెకరేషన్ మీకు కూడా నచ్చిందా లేదా కామెంట్ చేసి మాత్రం చెప్పడం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఇంట్లో ఉన్న కేబుల్స్ని, స్టెబిలైజర్ బాక్స్ని మంచిగా ఇలాగ జస్ట్ కలర్ పేపర్స్తో కవర్ చేసి వాటిని కార్డ్బోర్డ్కి స్టిక్ చేస్తే సింపుల్గా కవర్ అయిపోతుంది. సో వెంటనే మీరు కూడా అలా కవర్ చేసేసుకోండి. ఈ ఐడియా మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇవాళ నా DIY డెకరేషన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. See you all in another video. Till then, take care and bye-bye.